వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల విలేకరుల సమావేశం. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గుహల వద్ద ఘోర ప్రమాదం. నంద్యాల జిల్లాలో కార్మిక ఉద్యమానికి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలో సామాజిక న్యాయం కోసం గలం వినిపించింది. నంద్యాల టౌన్ హాల్ వేదికగా బేడబుడగ జంగం కులాన్ని తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో గృహ గణన 2027 ప్రక్రియ వేగవంతమైంది. ముద్దనూరు ఇదే అత్యధికం మార్కెట్ వేలంపాట. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి గ్రంథాలయం నందు విద్యార్థులచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి. ఈ సందర్భంగా రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించి స్వర్ణాంధ్రకు కృషి చేయాలని, విద్యతో పాటు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించి తమ పరిసరాలతో పాటు రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించామని, విద్యార్థులతో పాటు ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రజా ప్రతినిధులు వారి పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారని, వారితో పాటు ప్రజలు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. అవగాహన కల్పించి దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణము చేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ప్రజల్లో అవగాహన కల్పించి ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొచ్చి వారే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మీద ముందుకు తీసుకుపోవడం మనం అంతా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బందితో కలిసి ఈ రోజు యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి మీకు తెలుసు, గతంలో కూడా జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి జన్మభూమి స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. నిరంతరం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అనే సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ యొక్క సంకల్పాన్ని తీసుకొని తోటి వారికి కూడా తెలియపరిచి ఇదే విధంగా పరిసరాలను పరిశుభ్రత పాటిస్తూ ఆనందమయమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరంతా కూడా ఆ యొక్క మార్గదర్శకులుగా ఉండి బాటలు వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అదేవిధంగా నిరంతరం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలు బాగుంటే మన యొక్క జీవితాల్లో వెలుగుంటుంది. వెలుగుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి వెలుగునిస్తుందనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని తెలియపరుస్తూ ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకి, స్టాఫ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ప్లాస్టిక్ వాడకూడదు. ఎందుకంటే మనం ఒకసారి ప్లాస్టిక్ ని వాడి పారేసిన తరువాత అది కొన్ని వందల ఏళ్ళు నీటిలో, నేలలో అలాగే మిగిలిపోతుంది. పక్షులు, జంతువులు దాన్ని తినటం వలన అవి చచ్చిపోతున్నాయి. అదే కాదు, ప్లాస్టిక్ వలన మనుషులకి కూడా ప్రమాదమే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, నీరుతో పాటు ప్లాస్టిక్ లోని సూక్ష్మ క్రిములు మన కడుపులోకి వెళ్ళడం వలన అది నిదానంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనం తీసుకునే నీరు, ఆహారంతో పాటు ఆ సూక్ష్మ ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. సో ప్లాస్టిక్ వాడడాన్ని ఆపుతాం, పర్యావరణాన్ని కాపాడుతాం. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో జనగణనపై ఎమ్యూనరేటర్లకు శిక్షణ తరగతులను శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని ఎమ్యూనరేటర్లకు 3 విభాగాలుగా విభజించి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు 50 మంది ఈ శిక్షణకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనగణనకు సంబంధించి అన్ని విషయాలను శిక్షకులకు పూర్తి స్థాయిలో వారు వివరించామని, ఇక్కడ శిక్షణ పొందిన ఎమ్యూనరేటర్లకు ప్రజల వద్దకు వెళ్లి జనగణనకు సంబంధించిన వివరాలను సేకరిస్తామని, ప్రజలు తమ వద్దకు వచ్చే ఉద్యోగులకు వారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి ఉద్యోగులకు సహకరించవలసిందిగా కోరారు. సెన్సెస్ కు సంబంధించి కొన్ని విషయాలు, అంటే ప్రీవియస్ సెన్సెస్ మనందరికీ తెలిసిందే సార్, ప్రతి 10 years ఒకసారి సెన్సెస్ డేటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో లాస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది. సో మనకు నెక్స్ట్ సెన్సెస్ 2021లో జరిగి ఉండాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు కోవిడ్ వల్ల 2000 ఎంతమంది ఉన్నారు అని ఫుల్ డీటెయిల్స్ మనం phase 2లో కలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం phase 1లో ఏం చేస్తామంటే ప్రతి హౌస్ ని విజిట్ చేసి ఆ హౌస్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ పీపుల్, అంటే జస్ట్ ఇది ఒక ఎస్టిమేషన్ కోసం అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఇట్లాంటివి మనం డీటెయిల్స్ తీసుకో. ఇక్కడ ఇవి జస్ట్ బేసిక్ అసెట్స్ అన్నమాట, అంటే ఇంట్లో టీవీ ఉందా లేదా డేటాని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది సెన్సెస్ లో రెగ్యులరైజ్ గా మనం ప్రతి సెన్సెస్ లో కూడా చేసేటటువంటి పని. సో ఇక్కడ మనం ప్రీవియస్ సెన్సెస్ కి అంటే అప్ టు 2011 సార్ మనకు 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1947 లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948 లో ఈ ఫస్ట్ సెన్సెస్ 1951 లో జరిగింది. సో 1951 సెన్సెస్ నుంచి కూడా 2011 సెన్సెస్ వరకు సో ఒక రకం ఒక మోడ్ లో మనకి సెన్సెస్ అనేవి జరిగాయి. సో ఈ 2027 సెన్సెస్ అనేది ఆ సెన్సెస్ తో కంపేర్ చేసుకుంటే ముందు వరకు జరిగేటటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏమంటే మెయిన్ గా 3 డిఫరెన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్, డిజిటలైజేషన్ ఆఫ్ సెన్సెస్. ఇంతకు ముందు జరిగిన 2011 వరకు జరిగిన ప్రతి సెన్సెస్ కూడా మాన్యువల్ గా పెన్ పేపర్ మోడ్ లో జరిగింది. ఇప్పుడు మనం చేసే ఈ రెండు కూడా డిజిటల్ మోడ్ లో మనము చేసుకుంటాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ మోడిఫికేషన్ ఏమంటే సంఘం ప్రజలకు నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన సెన్సస్ జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రజలకు, పౌరులకు ప్రభుత్వం ఎంతమంది జనాభా ఉంది, ఎంత బడ్జెట్ తయారు చేయాలి, బడ్జెట్ తయారు చేసిన దాన్ని ఏ విధంగా సౌకర్యాలు, వసతులు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈ యొక్క సెన్సస్ ఆధారంగా బడ్జెట్ని తయారు చేసుకుంటాం జరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మన శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కొరకు 161 మంది ఎన్యూమరేటర్స్, 28 మంది సూపర్వైజర్లకు గాను 15వ తారీఖు నుండి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది. ప్రతి బ్యాచ్కు 50 మంది చొప్పున 3 రోజులు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ట్రైనింగ్ తదనంతరం వీరు ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ హౌస్ హోల్డ్ లిస్టింగ్ అంటే ఇళ్ల గణన చేస్తారు. తదుపరి వచ్చే సంవత్సరం జనగణన చేస్తారు. ఇది గూగుల్ ప్లే స్టోర్లో sc.census.gov.in అని కొడితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత 34 క్వశ్చన్లు ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే మీ యొక్క సర్వే అనేది పూర్తవుతుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆప్షన్ ఇచ్చున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే పౌరుడే తన యొక్క ఎన్యూమరేషన్ తానే చేసుకోవచ్చు. ఇది డిజిటలైజ్డ్. గతంలో మాన్యువల్ ఉండేది, ఇప్పుడు మొట్టమొదటిసారిగా టోటలీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఇంకొకటి, మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. ఎవ్వరు కూడా ఈ గోప్యాన్ని ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూడాలన్నా. కాబట్టి ఈ జనగణన అనేది ఎవరు కూడా అపోహలు అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. హౌస్ లిస్టింగ్ సర్వే అనేది మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మే 30వ తారీఖు వరకు మా ఎన్యూమరేటర్స్ ఫీల్డ్లోకి వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి పౌరులంతా ఈ యొక్క విషయాన్ని గమనించి ఎన్యూమరేషన్ సహకరించి శ్రీకాళహస్తి పురపాలక సంఘం చక్కగా విత్-ఇన్ టైం ఫ్రేమ్లో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకున్నటువంటి సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించి కాబట్టి మీరే ఈ యొక్క ఎన్యూమరేషన్ చేసుకుంటే మా వాళ్ళు ఓన్లీ జనరల్గా మీ దగ్గర ఐడి తీసుకోవడానికి మాత్రమే వస్తారు. క్రియేట్ చేసుకున్నారా లేదా అని ఐడి కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం వస్తారు. అదేవిధంగా 2 ఫీల్డ్ ట్రైనర్స్ మన శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో మురళి గారు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారండి. వీరు మన మున్సిపల్ స్కూల్స్లోనే ఇక్కడ శ్రీకాళహస్తి పరిధిలో టీచర్స్గా ఉన్నారు. వీరే ఇస్తున్నారు ట్రైనింగ్. గత నెల 24వ తేదీ అకాల భారీ వర్షం వడగండ్ల వాన కురవడంతో 13 ఎకరాల వరి ధాన్యం సర్వనాశనమైందని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు రైతు వేదిక ముందు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పప్పుల రామస్వామి మాట్లాడుతూ గత నెల 24వ తేదీన భారీ వడగండ్ల వాన కురవడంతో నా భూమి మరియు నేను కౌలుకు చేసిన మొత్తం 13 ఎకరాల వరి పంట వడగండ్ల వాన కురవడంతో నేను యాసంగి పండించిన వరి పంట మొత్తం నేలపాలైందన్నారు. వరి పంట నేలపాలు అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో పాటు అధికారులు కూడా రావడం జరిగిందని, దాదాపు నెల రోజులు అవుతున్న వరి పంట నష్టం డబ్బులు ఇంతవరకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఎకరాలకు పెట్టుబడి కొరకు 3 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టడం జరిగిందని, ఎకరానికి 40,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి నన్ను ఫ్యామిలీని ఆదుకోవాలని, లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఇటు విషయం పైన వ్యవసాయ విస్తరణ అధికారిని లత మాట్లాడుతూ గత నెల 24వ తేదీ వడగండ్ల వాన కురవడంతో 600 ఎకరాలు రైతుల పంట నష్టం జరిగిందని, ముఖ్యంగా పాపొల్ల రామస్వామి, మౌనిక, వెంకటలక్ష్మి వారికి 13 ఎకరాల పంట నష్టం జరిగిందని, ఇటు విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. పంట నష్టం పరిహారం రాగానే తప్పకుండా వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపొల్ల మౌనిక, వెంకటలక్ష్మి, మణెమ్మ, భారతమ్మ, శ్యామల, స్వామి, సత్యవ్వ, మల్లవ్వ, శ్రవంతి, బాల, పోచవ్వ, బాబు, చంద్రం, తిరుమల తదితరులు పాల్గొన్నారు. వట్టి పొల్లే ఉన్నది. వట్టి పొల్లే 9 ఎకరాలు వట్టి పొల్లు. నెల రోజులైతే మళ్ళీ అన్నం తినక ఏం తినక పిల్లలు చిన్న పిల్లలు పెట్టేసి ఇంట్లో 4 గంటల రాత్రి మబ్బులు వచ్చి నారుకొని మండేసరికి మిత్తు లేకుండా మొత్తం పోయిందండి. చూడండి, ఏం లేదు. మాకు 2 చిన్నపిల్లలు ఉన్నారండి. వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి పొద్దున మబ్బులా వచ్చి కరెక్ట్ కోత సమయంలో వడగల్ప వాన పడి మొత్తం ఏం లేకుండా ఇత్తు లేకుండా పోయిందండి. చూడండి, ఏమీ లేదు దీంట్లో. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని గవర్నమెంట్ను విన్నపించుకుంటున్నాము.
పొల్లే 9 ఎకరాలు వట్టి పొల్లు అంత నెల రోజులైతే మళ్ళీ అన్నం తినక ఏం తినక వస్తాయేమో ఇక వస్తాయేమో ఎకరాయి చేస్తారేమో పిల్లలు చిన్న పిల్లలు పెట్టేసి ఇంట్లో నాలుగు రాత్రి మబ్బులు వచ్చి నాలుగుకొని మండేసరికి పేరు రామస్వామి, విక్కనూరు మండలం, పెద్దమల్లరి గ్రామం, కామారెడ్డి డిస్టిక్. యాసంగి సీజన్లో మేము మొత్తం 13 ఎకరాలు యాసంగి నాటు వేసినామండి. దీంట్లో 9 ఎకరాలు సొంతము, 9 ఎకరాలు కౌలు, 5 ఎకరాలు సొంత భూమి అండి. మార్చి నెలలో 24 తారీఖు సాయంత్రం కురిసిన వడగళ్ల వానలో మొత్తం ఇత్తు లేకుండా ఈ చేను మొత్తం ఖరాబ్ అవ్వడం జరిగిందండి. దీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కానీ వాళ్ళు వచ్చి ప్రోటోకాల్ మందం వచ్చి ఫోటోలు దిగి వెళ్ళడం జరిగింది. కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో. వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ ఫైల్ చేపించి పంపిర్రు. కానీ ఇవరకు ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. నెల రోజులు గడిచినా కానీ ప్రభుత్వానికి ఈ అధికారులు తెలియజేస్తున్నారా లేదా, లేకుంటే గవర్నమెంటే ఒకటే ఊళ్ళో జరిగింది కదా, ఒక రైతుకి అన్యాయం జరిగింది కదా అని దృష్టి పెట్టుకొని ఈయన మాట్లాడుకొని అనుకుంటున్నారా? నష్టం అందరికీ జరిగిందని ప్రతి ఒక్క రైతు ఇక్కడ దగ్గర 8 నుంచి 1000 ఎకరాలు మొత్తం పెద్దమల్లటి గ్రామంలో జరిగింది. అందరూ రైతులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నష్టపోయిన రైతులకు ఎకరాన ఒక 40,000 పెట్టుబడి సాయం కింద అందించాలని కోరుతున్నాము. మాకు దీన్ని సాగు చేయడానికి ఎకరానికి 30 నుండి 35,000 ఖర్చు వచ్చిందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు పంట నష్టపరిహారం తొందరగా అందించాలని కోరుతున్నాము. ఇప్పుడు మన పండకున్న ఈ పంట ఖరాబ్ అయింది, అయినా కానీ మేము కౌలు తీసుకున్న భూమి యజమానులకు కౌలు ఖచ్చితంగా కట్టి తీరాలి. వాళ్ళకు కూడా దగ్గర కౌలు 70-80 వేల దాకా ఇవ్వాలి ఒక్క సీజన్కే. వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పంట వండినా ఎక్కువ అయితే ఏమన్నా మాకు ఇస్తుండేనా లేదా అనే మాటలు కూడా వాళ్ళ నుంచి వచ్చాయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వాలి. ప్లస్ నెక్స్ట్ వానాకాలం సీజన్లో పంట వేయడానికి కూడా నా దగ్గర ₹1 కూడా లేదండి. నాకు పంట నష్టపరిహారం కింద ఎకరాన ఒక 40,000 అందించగలరని గవర్నమెంట్ను కోరుతున్నామండి. చుట్టుపక్కల చాలా మంది దగ్గర ఈ ఊర్లో 800 నుంచి 1000 ఎకరాలు మొత్తం ఇదే పరిస్థితి అండి. ఒక 200 ఎకరాలు మొక్కజొన్న అటు మీది సైడు ఎంఎస్ఎన్ కంపెనీ సైడ్ కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కూడా వచ్చారు, చెప్పారు, రైతు వేదికలో కూడా రాసిచ్చి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ అనుకోకుండా వాళ్ళు వేరే పని పడి వెళ్ళిపోయారు. దాని వలన అందరూ ఉండలేకపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు నష్టపరిహారం చెల్లించగలరని మా రైతులందరి తరపున కోరుతున్నాను. నా పేరు టీ లత, నేను ఏఈఓ పెద్దమల్లారెడ్డి క్లస్టర్. మార్చి 24th రోజు వాడిన వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతుల పొలాలన్నీ పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్టు, డ్యామేజ్ రిపోర్టు కూడా మేము పై అధికారులకు పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఎన్యూమరేషన్కి ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రైతుల బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని పంపిస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేయలేదు. మనకు ఆర్డర్ రావాలి కదా, ఆర్డర్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాం. రైతు వారీగా ఎన్ని ఎకరాలు వేసిరా అనేది రిపోర్ట్ మా దగ్గర ఉంది. కాకపోతే బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసుకోలేదు. అది ఎన్యూమరేషన్ వచ్చినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. అది అంటే వస్తుంది రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. మనం చేసే ప్రయత్నం మేము ఆల్రెడీ రిపోర్ట్ చేసినాము. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే చేస్తాం. అందరికి ఇచ్చారండి. డిఏఓ సార్, ఎంఏఓ వచ్చారు, ఏడిఓ మేడం వచ్చారు, డిఏఓ సార్ కూడా వచ్చారు. ఫీల్డ్ విజిట్ కూడా చేసినారు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రిపోర్ట్స్ మన వచ్చే అవకాశం అది ఖచ్చితంగా మనం చెప్పలేదు అంటే వస్తుంది రాదని మనం చెప్పలేము. గవర్నమెంట్ నుంచి వస్తే చేస్తాం, చేయడానికి రెడీ ఉన్నాము. ఏం లేదు దీంట్లో. దయచేసి చూడండి, రైతుల బాధ గోస అర్థం చేసుకోండి. మొత్తం ఏమి ఎత్తు లేకుండా మొత్తం పోయింది. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రైతులకు పంట నష్టాలను చెల్లించండి. ఇదే మేము వేడుకుంటున్నామండి. దయచేసి తొందర రైతులకు పంట నష్టపరిహారం అందించండి. మళ్ళీ పంటలు చేసుకునే టైం వచ్చింది, పంటలు వేసుకుందామన్నా కానీ డబ్బులు ఎవరు ఇవ్వడం లేదండి. దయచేసి మీరు ఏదైనా సాయం చేస్తే గవర్నమెంట్ మళ్ళీ పంట వేసుకున్నందుకు
రూపాయి ఉంటుందండి, లేకుంటే పంట వేసుకోని పరిస్థితి కూడా ఉందండి. దాదాపు దీనికి వచ్చి పెట్టుబడి 3,50,000 అయిందండి. ఓన్లీ పెట్టుబడి 3,50,000 అయింది. మరియు ఇప్పుడు దానికి కూడా మిత్తిలు అవి ఇవి అన్ని కట్టదామన్నా కానీ చేతిలో రూపాయి లేదండి. మరియు పంట వేసుకోవాలన్నా మళ్ళీ బాకీ తెచ్చుకుందామన్నా ఎవరు ఇవ్వడం లేదండి. ఆడ పంటనే పోయింది, ఆయనకు ఏం కట్టగలుగుతాడు అనే ఉద్దేశంలో ఎవరు కూడా ఆర్థికంగా సాయం చేస్తలేరండి. ఈ 9 ఎకరాల కౌలు కూడా మళ్ళీ వాళ్ళకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి కౌలు ఇవ్వాలి, ప్లస్ వానాకాలం సీజన్లో పంట పెట్టాలన్నా చేతిలో రూపాయి లేదండి. మరి ఈ కౌలు పైసలు కూడా ఇవ్వాలి, పంట పెట్టాలన్నా మా దగ్గర రూపాయి చిల్లి కావలేదండి. మాకు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం అందించగలరని గవర్నమెంట్ను వేడుకున్నామండి.